సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ దీనిని నిర్మించింది. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మధ్యనే విడుదల చేసిన ట్రైలర్తో మరింత క్రేజ్ పెరిగింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల్ని ఏ మేరకు ఇది మెప్పించిందో చూద్దాం. శివ నెల్లూరులో బడ్డింగ్ ఇంటీరియర్ డిజైనర్. సరైన జాబ్ లేక ఖాళీగా తిరుగుతుంటాడు. అదే కారణంతో లవర్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఖాళీగా ఉండే కుర్రాళ్ల పరిస్థితి ఇంట్లో ఎలా ఉంటుందో శివది కూడా అలాంటి పరిస్థితే. తండ్రి తిట్టడంతో కోపంతో ఇల్లు వదిలి చెన్నైలో వాలిపోతాడు. అక్కడ కూడా కష్టాలే. రోజు గడవడం కోసం బైక్ పూలింగ్ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ తరుణంలో చిత్తూరుకు చెందిన మిత్ర పరిచయం అవుతుంది. బీటెక్ పూర్తి చేసి హాస్టల్లో ఉంటూ జాబ్ ప్రయత్నాల్లో ఉంటుంది. పెళ్లిచూపుల కోసం ఊరు వెళ్లే సందర్భంలో హాస్టల్ ఖాళీ చేయాల్సి వస్తుంది. పెళ్లి వద్దనుకొని ఎక్కిన బస్సు దిగి హాస్టల్కి రాగా రూమ్స్ ఖాళీ ఉండవు. దాంతో శివ ద్వారా హాస్టల్ ప్రయత్నాలు చేసి విఫలం కాగా తన రూంలోనే పేయింగ్ గెస్ట్గా పెట్టుకుంటాడు. ఆమె రాకతో శివ జీవితం మారుతుంది. అతను ఇంటీరియర్ డిజైనర్గా బిజీ అవుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. అంతా బావుంది అనుకుంటున్న తరుణంలో చిన్న కుదుపు. అంతా తారుమారవుతుంది. మిత్రకు వచ్చిన సమస్య ఏంటి? శివ, మిత్ర ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ. నిరుద్యోగ యువకుడు ఇంట్లో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చూపిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఖాళీగా ఉంటున్నాడనే కారణంతో తండ్రితో చివాట్లు, గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్తో నెల్లూరులో మొదలైన కథ కాసేపటికే చెన్నైకి షిఫ్ట్ అవుతుంది. మిత్రతో పరిచయం తర్వాత ఈ జంట సాగించే ప్రేమ, లివ్ ఇన్ రిలేషన్, ఫిజికల్ కాంటాక్ట్, మరోపక్క ఉద్యోగం, బాధ్యతలు కాస్తంత సీరియస్గా సాగిన ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రథమార్థంలో సగభాగం హీరో హీరోయిన్లు బైక్ మీద తిరుగుతూనే కనిపిస్తారు. ఆ సీన్స్ ఎక్కడా బోరుకొట్టవు. అయితే వేర్వేరు వ్యక్తులతో వీళ్ల పెళ్లి అంటూ పెద్దల ఎంట్రీ, ఆ పైన హీరోయిన్ వైపు నుండి మరో పెద్ద కుదుపుతో కథ రసకందాయంలో పడుతుంది. అక్కడ్నుంచి ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు బ్యాలెన్స్గా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచే ఓ పక్క చెన్నైలో సీన్స్ చూపిస్తూనే మరో పక్కన హీరో హీరోయిన్లను కేరళలో టైమ్ లైన్ చేశాడు. ఏదో ట్విస్ట్ ఉందని తెలియచేసి దానికోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు. అయితే ఈ సస్పెన్స్లో ఇంటెన్స్ ఇంకాస్త పెంచితే బావుండేది. క్లైమాక్స్ ట్విస్ట్తో ప్రేక్షకుల గుండెల్లో బరువు నింపాడు. పతాక సన్నివేశాలను చాలా మెచ్యూర్డ్గా తెరకెక్కించాడు. హీరో హీరోయిన్లు ఒకే ఇంట్లో ఉండటం, ప్రేమలో పడటం, పెళ్లి వరకు వెళ్లడం లాంటి కథలు టాలీవుడ్లో చాలానే వచ్చాయి. కానీ ఇక్కడ ఇద్దరిలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ ఎలా ముందుకెళ్లారు అన్నది దర్శకుడు హృదయంగా చూపించాడు. ప్రేమంటే ఏదో ఆకర్షణని కాకుండా పెద్ద బాధ్యత అని చివరి సీన్లో చెప్పాడు. నటుడిగా సంతోష్ శోభన్ ఇంతవరకు పక్కింటి అబ్బాయి పాత్రలే ఎక్కువగా చేశాడు. ఇది కూడా అలాంటిదే. కాకపోతే అతను కనిపించిన తీరు కొత్తగా ఉంటుంది. శివ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. క్యూట్ లవ్ స్టోరీ కావడంతో ఇందులో డాన్స్లకు, యాక్షన్కు అసలు స్కోప్ లేదు. క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్స్ను చక్కగా క్యారీ చేశాడు. హీరోయిన్గా మానస వారణాసి ఈ సినిమాకు పెద్ద ఎసెట్. నటిగా తనకు పేరు పెట్టడానికి లేదు. అందంగానే కాదు, చక్కని అభినయంతో అలరించింది. భారమైన సన్నివేశాల్లోనూ తన శక్తి మేరకు భావోద్వేగాలను పండించింది. ఆమె తొలి చిత్రం దేవకీ నందన వాసుదేవతో కంపేర్ చేస్తే చాలా మెచ్యూర్డ్గా నటించింది. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ తండ్రిగా రాజీవ్ కనకాల తమ పాత్రలకు న్యాయం చేశారు. యోగిబాబు ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టులు అంతా ఓకే. కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు మరో హైలైట్ సినిమాటోగ్రఫీ. దినేష్ పురుషోత్తమన్ కలర్ఫుల్గా మూవీని తెరకెక్కించారు. ఎక్కువ శాతం చెన్నై నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి కథానుగుణంగా లొకేషన్లను చాలా న్యాచురల్గా చూపించారు. ఆదిత్య రవీంద్రన్ నేపథ్య సంగీతం బావుంది. ఎమోషనల్ సీన్స్లో రికార్డింగ్ చక్కగా ఉంది. సంభాషణలు బావున్నాయి. అయితే ఈ తరహా లవ్ స్టోరీలకు పాటలు, అందులోనూ మెలోడీస్ ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. ఇందులో అది మిస్ అయింది. ప్రథమార్థం, ద్వితీయార్థంలో అక్కడక్కడ మినహా ఎడిటింగ్ క్రిస్ప్గానే ఉంది. యువి సంస్థకు తగ్గట్టే నిర్మాణ విలువలున్నాయి. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ చేసిన జెన్యూన్ అటెంప్ట్ ఇది. అయితే ఈ లవ్ స్టోరీకి సాడ్ ఎండింగ్ ఇవ్వడాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో చూడాలి. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే నచ్చే ఆస్కారం ఉంటుంది.